హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి రైల్వేలో టికెట్స్ కొట్టే జాబ్స్ అయితే పడ్డాయి. ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వేలోనే పడింది. దీనికి అర్హత అయితే వచ్చేసి 10వ తరగతి ఉంటే చాలు ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, అనుభవం కూడా అవసరం అయితే లేదు. మీరు జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వెళ్ళి ఇస్తే సరిపోతుంది. దీనికి నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు కొన్ని ప్లేసెస్ అయితే ఇచ్చారు సౌత్ సెంట్రల్లో, అక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని అక్కడే పోస్టింగ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి ఈ రైల్వేలో టికెట్స్ కొట్టే జాబ్స్కి డీటెయిల్గా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా మీకు తర్వాత డౌట్స్ రాకుండా ఉంటాయి. కామెంట్స్ కూడా చేయగలరు ఫ్రెండ్స్. అన్నీ క్లియర్గా అయితే మీరు చక్కగా వింటే అన్నీ అర్థమవుతాయి. స్టిల్ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఎవరైనా ఒకసారి క్విక్గా అయితే చూసేయండి. చాలా జెన్యున్గా అయితే ఉన్నాయి. షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇలా వెంటనే తెలియజేస్తూ ఉంటాం. వీటిని కూడా చెక్ చేయండి, మీకు తప్పకుండా ఉపయోగపడతాయని అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు డీటెయిల్గా నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి 59 ఆటోమేటిక్ ఫెసిలిటీస్లో అయితే వీళ్ళకి కావాలి. సో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఏటీవీఎంస్లో కావాలి, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 59 ఫెసిలిటేటర్స్ అంటారు ఫ్రెండ్స్ వీళ్ళని. ఇష్యూయింగ్ ఫర్ అన్రిజర్వ్ టికెట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వేరియస్ రైల్వే స్టేషన్స్లో ఉన్నాయి. ఇదైతే వచ్చేసి విజయవాడ డివిజన్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తున్నాను. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి అయితే వచ్చింది. 59 ఫెసిలిటేటర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే జనరల్ పబ్లిక్, ఏజ్డ్ అబోవ్ 18 ఇయర్స్. ఎవరికైతే జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు, మన జనరల్ పబ్లిక్ కాబట్టి వాళ్ళకి గురించే టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఈ ఏటీవీఎంస్లో పనిచేయడానికి విజయవాడ డివిజన్ నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అండ్ విల్ బీ అప్ టు, సో ఎప్పటి వరకు ఈ ఫెసిలిటేటర్ వర్క్ ఉంటుందంటే 31/3/2025 వరకు అయితే ఉంటుంది. సో ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది కాంట్రాక్ట్ జాబ్ ఫ్రెండ్స్, పర్మనెంట్ జాబ్స్ అయితే కావు ఇవి. సో మీకు అనేది ఇక్కడ చూడండి, ఏ డివిజన్స్లో ఉన్నాయో కూడా ఏటీవీఎంస్లో. నెంబర్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ రిక్వైర్డ్ విజయవాడలో 9, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరాల టౌన్, కాకినాడ పోర్టు, ఏలూరు, గూడూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడదబ్రోలు, నెల్లూరు, నర్సాపూర్, ఒంగోలు, పిఠాపురం, పాలకొల్లు, రాజమండ్రి, సింగరాయకొండ, సామర్లకోట, తాడాపల్లిగూడెం, తెనాలి, తుని, ఎలమంచి ఇట్లా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ ఆఫ్ స్టేషన్ NSG2 కింద వస్తుందా, NSG3 కింద వస్తుందో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. టోటల్ 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు శాలరీ అనేది, వీళ్ళు పే అనేది డబ్బులు అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ మీకు మంత్లీ. బట్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి టికెట్స్ ఎన్నైతే కొడతారో ప్రతి టికెట్ మీద 3% మీకు కమిషన్ అయితే వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ఎలిజిబిలిటీ టు బోనస్ అని కూడా ఇచ్చారు, దానికి ఎలిజిబిలిటీ అవుతారు. బట్ ఫిక్స్డ్ శాలరీ అంటూ ఇక్కడైతే ఏమీ ఉండదు. అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలంటే వీళ్ళకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారో, అప్లికేషన్ షుడ్ బి సూపర్స్క్రైబ్డ్ యాజ్ అప్లికేషన్ ఫర్ ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఎట్ విజయవాడ డివిజన్ స్టేషన్ అండ్ సబ్మిటెడ్ ఇన్ ఏ సీల్డ్ కవర్ ద్వారా సీనియర్ డివిజనల్ కమిషనల్ మేనేజర్ SC రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడకి చేరిపోవాలి. ఎప్పట్లోగా అంటే 15/7/2024 అంటే 1 month టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ లోపల వాళ్ళకైతే చేరాలి. సో టు బీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ విల్ బి రిసీవ్డ్ అని చెప్పేసి 57/2024 వరకు రిసీవ్ చేసుకుంటారు. లాస్ట్ డేట్ కూడా అదే ఉంది. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వచ్చేసి ఇక్కడికి వెళ్ళి అయినా ఇవ్వచ్చు, లేదా బై పోస్ట్ కూడా చేయొచ్చు. సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఆఫీసర్, నార్త్ బ్లాక్, DRMS ఆఫీస్ కాంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ అని క్లియర్గా అయితే ఇచ్చారు. సీల్డ్ కవర్లో పెట్టి సబ్మిట్ చేయమని అయితే చెప్పారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ నుంచి 12/6 నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది కూడా చెక్ చేసుకోండి మీరు ఒకసారి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు ఎలా అప్లికెంట్ బోత్ రిటైర్డ్ రైల్వే, జనరల్ పబ్లిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వైల్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్
ఫ్రమ్ జనరల్ ఫర్ ఎంగేజింగ్ ఫెసిలిటేటర్ ఇన్ కేస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆల్సో ఎక్స్ప్రెస్ దేర్ విల్లింగ్నెస్ ప్రిఫరెన్సెస్ విల్ బీ గివెన్ టు ప్రీవియస్గా ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ ఎవరు లేకపోతే ఫెసిలిటేటర్ జనరల్ పబ్లిక్ అయితే ఇస్తారు ఈ జాబ్స్ అనేవి. సో ఇలా అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫర్ జనరల్ వాళ్ళకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. వీళ్ళకి మెట్రిక్ పాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి, అంటే 10th class అర్హత ఉంటే సరిపోతుంది. ద అప్లికెంట్ షుడ్ బి రెసిడెంట్ ఆఫ్ లోకల్ డిస్ట్రిక్ట్ వేర్ ద స్టేషన్ అప్లైడ్ ఈజ్ స్టడీడెడ్ ఈజ్ సిట్యువేటెడ్. ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు స్టే చేసినట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాంటి అప్లికెంట్స్ మాత్రమే అప్లై చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళనే తీసుకుంటారు. లోకల్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు వాళ్ళు ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, ఏలూరు లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై చేయండి. ద అప్లికెంట్స్ రిసైడింగ్ నియర్ ద స్టేషన్ అప్లైడ్ విల్ బి గివెన్ ప్రిఫరెన్సెస్. సో మీరు ఏదైతే స్టేషన్కి దగ్గరగా ఉంటారో ఆ స్టేషన్కి అప్లై చేసినట్లయితే ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ద అప్లికెంట్ షుడ్ సబ్మిట్ లేటెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నాట్ ఓల్డర్ దెన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ స్టేషన్ సర్వింగ్ ద రెసిడెన్స్ దట్ నో క్రిమినల్ కేస్ ఈస్ పెండింగ్ అగెనెస్ట్. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, లోకల్ పోలీస్ స్టేషన్కి దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలని చెప్పండి. సో లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో పాస్ట్ 6 monthsలో నా మీద ఏం క్రిమినల్ కేసెస్ లేవు అనేసి అదర్ కండిషన్ ఫర్ జనరల్ పబ్లిక్ అయితే వచ్చేసి ఇంకా ఏం కండిషన్స్ ఉన్నాయంటే ద అప్లికెంట్స్ నార్మల్గా ఎవరైతే జనరల్ ఉంటారో వాళ్ళైతే వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి 50,000 ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎస్జీ కేటగిరీలో మీరు పడితే. సో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్కి ఒక్కొక్క కేటగిరీని అయితే నియమించారు. ఎన్ఎస్జీలో పడితే 50,000 డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఎన్ఎస్జీ 2లో మీరు అప్లై చేసే ఉంటే ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఉంటే 25,000 అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాలి. అండ్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ పెండింగ్ డ్యూస్ ఇఫ్ ఎనీ విల్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ డిపాజిట్ అండ్ బ్యాలెన్స్ రిఫండెడ్. సో ఫ్రెండ్స్ మీరు ఏం కంగారు పడట్లేదు, మీరు ఏదన్నా మీకు కావాల్సిన పెండింగ్ డ్యూస్ కానీ మీ మీద ఏమన్నా ఉంటే వాళ్ళు అందులో సెక్యూరిటీ డిపాజిట్లో కట్ చేసుకొని మళ్ళీ మీ అమౌంట్ అనేది వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. లేదు మీ మీద ఏమీ పెండింగ్ డ్యూస్ లేవు, మీరు ఎప్పటికప్పుడు మంచిగా చేసుకున్నారు, ఏం ఫైన్ పడలేదు అలా అనుకుంటే మీ ఎంతైతే కట్టారో అంత అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తారు. సో డిమాండ్ డ్రాఫ్ట్ కానీ టీస్ అయితే పంపించమని చెప్తున్నారు, టీఆర్ఎస్ అయితే ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ సీనియర్ డివిజన్ ఫినాన్స్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వీళ్ళ పేరు మీద తీయాలి. ద అప్లికెంట్ షుడ్ సబ్మిట్ అండ్ అండర్టేకింగ్ దాట్ ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్ యాజ్. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత తీయాలి ఫ్రెండ్స్ ఇది డిపాజిట్స్ అనేవి. ఏటీవీఎం ఫెసిలిటేటర్ హీ కెన్ షెల్ కంప్లీట్ ద ఎగ్జిస్టింగ్ పీరియడ్ 31/3/2025 వరకు పనిచేయాలి. మీరు ఎనీ కాంట్రాక్చువల్ ఎక్స్పీరియన్స్ విత్ రైల్వే ఈజ్ డిజైరబుల్. సో మీకు ఎప్పుడైనా రైల్వేలో కాంట్రాక్చువల్ పొజిషన్గా చేస్తే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నేచర్ ఆఫ్ జాబ్ డ్యూటీస్, జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏంటి, వెన్ ప్యాసింజర్ కమ్ టు ఏటీవీఎం. సో ఒకవేళ మిషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు బై టికెట్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఫెసిలిటేటర్ విల్ ఇష్యూ ద టికెట్ డ్యూలీ కలెక్టింగ్ ఎగ్జాక్టింగ్ ఫేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ప్రొసీజర్స్. సో వాళ్ళకి మీ దగ్గర ఎంత అయితే కలెక్ట్ చేసుకోవాలో అంతే కలెక్ట్ చేసుకోవాలి. ఒక ప్యాసింజర్ నుంచి ఎక్కువ కలెక్ట్ చేసుకోకూడదు. అలాగే మీకు ప్రతి టికెట్ నుంచి కమిషన్స్ అయితే వస్తాయి, ఎన్ని టికెట్స్ కొడితే మీకు అంత కమిషన్ ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీ టు బోనస్ అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీకు ఎంత వస్తాయి. అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ జనరల్ పబ్లిక్కి అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెట్రికులేషన్, సో అంటే గ్రీన్ పెన్తో సైన్ వాళ్ళకి కావాలి ఫ్రెండ్స్. అటెస్టెడ్ కాపీస్ 10th class ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ మీద అటెస్టేషన్ చేయించాలి, ఆధార్ కార్డ్ మీద చేయించాలి, పాన్ కార్డ్ మీద చేయించాలి, ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇది మీ పోలీస్ స్టేషన్లో అడగండి. సో నాట్ ఓల్డర్ దెన్ 6 months అయితే ఉండాలి. ఇది చక్కగా పిక్ తీసుకొని మీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడగండి ఫ్రెండ్స్. 2 passport size photographs, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సంబంధించింది. సో ఏమన్నా ఇదివరకు ఉంటే అటెస్టేషన్ షుడ్ బి డన్ బై గెజిటెడ్ ఆఫీసర్, అంటే గ్రీన్ పెన్ ఎవరికైతే ఉందో వాళ్ళే చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కార్డ్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ అండ్ వన్ ఆస్క్డ్ ఫర్ ద సబ్మిషన్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ కార్డ్స్ ఉంటాయి కదా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు అడిగితే తప్పకుండా చూపించాలని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి అప్లికేషన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఫర్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ జనరల్ పబ్లిక్ అని చెప్తున్నారు.
సో మీరు జనరల్ పబ్లికా, రిటైర్డ్ రైల్వే. సో జనరల్ పబ్లిక్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొట్టేసి ఇక్కడ పెట్టి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే మీ సిగ్నేచర్స్ వేస్తే సరిపోతుంది. ఇది రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీకి సంబంధించింది ఫస్ట్ది అయితే. తర్వాత వచ్చేసి జనరల్ పబ్లిక్ సంబంధించింది. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మ్యాట్రికులేషన్స్, రెసిడెన్షియల్ అడ్రస్ అయితే రాయండి. కాంటాక్ట్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ రాయండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ రాయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ పాన్ నెంబర్, కాంట్రాక్చువల్ ఎక్స్పీరియన్స్ విత్ రైల్వేస్. ఏదైనా రైల్వేస్లో కాంట్రాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఇక్కడ ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసేసి మీరైతే ఈ అడ్రస్కి అయితే ఇక్కడ చెప్పారు కదా ఇందాక నోటిఫికేషన్లో చెప్పిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది మీ అప్లికేషన్ ఫాము. ఎన్వలప్ మీద ఏం రాయాలో కూడా క్లియర్గా అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్. నేను మళ్ళీ చూపిస్తాను. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, డిఆర్ఎం ఆఫీస్, కంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ. దీనికి వెళ్ళి సబ్మిషన్ అయితే చేసి అయితే రండి. సో దీనికి లాస్ట్ డేట్ 15/7/2024 అయితే ఇచ్చారు. The advertisement, retired railway employees who are interested to work the facilitator to issue the ticket through ATVMs should admit their application, duly filling all the columns in the application and signing all the pages of the notification. The application should be superscribed అనేసి సీల్డ్ కవర్లో పెట్టి ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ అని కూడా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో వచ్చి అయితే ఇమ్మని చెప్తున్నారు. సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్కి అయితే ఈ అడ్రస్కి అయితే వచ్చి అయితే వెళ్ళైతే ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి జనరల్ పబ్లిక్కి సంబంధించిన 59 ఫెసిలిటేటర్స్ అన్రిజర్వ్ టికెట్స్ త్రూ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి జాబ్స్ ఎప్పుడో కానీ పడవు ఫ్రెండ్స్, చాలా తక్కువ అయితే పడుతూ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి జాబ్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.